ఛార్జీల కంటే ఈ సర్ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇవన్నీ అసలు విద్యుత్ కంటే ఎక్కువయ్యాయా? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సామాన్య మనకి కృష్ణ దగ్గర చెప్పినట్టుగా మనం చెప్పుకున్న ఇవన్నీ ఏం అర్థం కావు. మనకి మంత్ బిల్లు ఎంత వచ్చింది, ఈ బిల్లులో ఏముందో అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు సామాన్యులకి. బట్ ఈ నెల బాగా పెరిగిపోయింది, ఈ నెల తగ్గింది, ఇది మాత్రమే చూసుకుంటారు. తగ్గించిందా పెరిగించారా? బట్ ఏంటంటే ఇక్కడ ఈ సర్ఛార్జీలు, స్థిర ఛార్జీలు, ఇవన్నీ ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇవన్నీ కూడా అర్థం కాదు. ఇవన్నీ కూడా ఎక్కువ పెంచడంతో ఎక్కువగా పెరిగిందా? ఇప్పుడు వాటి అన్నిటి తగ్గించే ప్రయత్నం అసలు మీరేం చెప్తారు ఈ ట్రోడౌన్స్ సంబంధించి? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. నమస్తే. చెప్పండి. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. సత్యమేవ జయతే, సత్యమనే పలకవలను. ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కూటమి పార్టీల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తల్లి లాంటిది, తండ్రి లాంటిది. ఈ తల్లిదండ్రుల పాత్ర ప్రజల్ని ఆదుకునే విధంగా, ప్రజల్ని సక్రమైన మార్గంలో నడిపించే విధంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. అదే ఈ ప్రజలకి అబద్ధాలు చెప్పే విధంగా, మోసాలు చేసే విధంగా, మభ్యపెట్టే విధంగా, మాయ చేసే విధంగా ఉంటే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. కూటమి ప్రభుత్వం ఆంజనేయులు గారు చెప్పినట్టు విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని గత ప్రభుత్వం మీద విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 కోట్ల రూపాయల భారం వేసింది. 15,000 కోట్ల రూపాయల భారం వేసి ఇప్పుడు ఆంజనేయులు గారు అన్నట్టు ఈ ప్రజలు ఎక్కడ ఏం భారం వేశారు, ఎంత వేశారు ఈ లెక్కల కంటే కూడా ఇంటికి వచ్చిన బిల్లు చూసి ప్రజలు నిర్ణయిస్తారని చెప్తున్నారు. ఇంటికి వచ్చిన బిల్లులో గత ప్రభుత్వంలో చివరి మే, జూన్లలో వచ్చిన బిల్లు పోల్చుకుంటే తర్వాత గత సంవత్సరం జూలై, ఆగస్టులో ఉన్న బిల్లులకి తర్వాత వచ్చిన బిల్లులకి పోల్చుకొని చూస్తే 400 వచ్చిన బిల్లు 800, 600 వచ్చిన బిల్లు 1200 ఇట్లా పెరిగిపోయి ఉన్నది. అది ఆల్రెడీ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 15,000 కోట్ల రూపాయలు భారం పెంచారు. గత ప్రభుత్వం 5 సార్లు ఆంజనేయులు గారు చెప్పిన మాట వాస్తవమే, 5 సార్లు కరెంటు బిల్లు పెంచిన మాట వాస్తవమే. అయితే 5 సార్లు మొత్తం మీద 1,500 కోట్ల రూపాయల భారం మోపారు. 4,736 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. 4,736 కోట్ల రూపాయల భారం మీద 5 సార్లు మొత్తం మీద నా దగ్గర డేటా ఉంది. అయితే రెడీగా నేను ప్రింట్అవుట్ చేసి, ఎందుకంటే ఒకే మొబైల్ ఉంది కాబట్టి పోస్ట్ చేయలేను. డిబేట్ అయిన తర్వాత కూడా పోస్ట్ చేయగలుగుతాను. 5 సార్లు మొత్తం మీద కూడా 1,500 కోట్ల రూపాయలు భారం మోపింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 15,000 కోట్ల రూపాయల భారం మోపింది. ఆంజనేయులు గారు చెప్పినట్టు సరే మోపింది, ప్రజలు కడుతున్నారు, అసంతృప్తితోనో వ్యతిరేకతతోనో తప్పదు కాబట్టి కడుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పే స్టేట్మెంట్ ఉంది చూడండి, ఈ స్టేట్మెంట్ అయినా నిజమా? ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఈ వ్యతిరేకతని, ఈ అసంతృప్తిని కాపాడుకోవడానికి ఇచ్చిన స్టేట్మెంటా? బిల్లులో తగ్గే మార్గం ఏమన్నా ఉన్నదా? ఇది డెలివరీ సిస్టమ్ లో కనపడాలి కదా. పబ్లిసిటీలోనూ టాపిక్ల్లో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లో కాదు కదా. డెలివరీ సిస్టమ్ లో బిల్లులో తగ్గిందా లేదా అనేది కనపడాలి. అంటే ఇది కనపడినప్పుడే ఇది ఉంటది. ఇక విషయానికి వస్తే ఈ ప్రభుత్వం అన్ని కూడా వైసీపీ అబద్ధాలు చెప్తుంది. అంటే చిత్తూరు మామిడి రైతుల ఆక్రందన అబద్ధమే, మిర్చి రైతుల ఆక్రందన అబద్ధమే, పొగాకు రైతుల ఆక్రందన అబద్ధమే, నిరుద్యోగ వృత్తి విషయము, వాళ్ళ నిరుద్యోగుల విషయము అబద్ధమే, డిఎస్సి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వని విషయము అబద్ధమే. ఇక వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటే నిజం ఏంటంటే సూపర్ 6 అన్ని ఇచ్చేసాం, ఎవరన్నా అడిగితే వాళ్ళకి నేలకు మందం. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ మాట ఒక్కటే నిజం. అలా కాదు వెంకటేశ్వర గారు, సరే అవి మాట్లాడదాం. ముందుగా ఈ ట్రూడౌన్ స్వాగతిస్తారా? మాట్లాడదాం దీని గురించి, విద్యుత్ ఛార్జీలు మాట్లాడాక ఆ టాపిక్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అమలు జరిపేశాడా?
ఇక్కడ ప్రజలు మన పబ్లిసిటీ వలనో ఈ టీవీల ప్రమోషన్ల వలనో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ల వలనో వాళ్ళకున్న అసంతృప్తిది వ్యతిరేకత పోతది అనుకుంటే వాళ్ళ భ్రమ. వాళ్ళు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి. సార్ ఈ విషయం ఒకటి అర్జెంట్ గా మీకు నోట్ చేయాల్సిన విషయం నా దగ్గర ఒకటి ఉన్నది. కాకినాడ జేఎన్టీయులో పారామెడికల్ విద్యార్థుల్ని ఒక టెక్నికల్ అసిస్టెంట్ వీడియో కెమెరాలు ఫోటోలు తీసి వాళ్ళ అవయవాల్ని ఫోటోలు తీసి 50 మంది మెడికల్ విద్యార్థుల్ని బ్లాక్ మెయిల్ చేసి లోపరుచుకోవాలని చేస్తుంటే ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ కూడా పట్టించుకోకుండా అతని మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఏమి చేయాల అంటే ప్రభుత్వం వాస్తవ రూపంలో ఎలా ఉంది? అలా కాదు వెంకటేశ్వర రెడ్డి గారు అది ఎప్పుడైతే కేసు లాగెళ్ళిందో ఎప్పుడైతే కంప్లైంట్ తీస్తున్నారు కదా నేను మొత్తం అందరి మీద యాక్షన్ తీస్తున్నారు కదా నిన్న దాని మీద విచారణ చేస్తున్నారు ఇమీడియట్ గా వాళ్ళు సస్పెండ్ చేస్తారు నిన్న జరిగింది కదా. అంటే సస్పెండ్ చేస్తే ఆడపిల్లల అవయవాలు అని తీసేసి సస్పెండ్ చేస్తే డిస్మిస్ చేయాలా సస్పెండ్ చేయాలా అతని జైల్లో పెట్టాలా లేదా? దానికి తగ్గట్టుగానే చాలా సివియర్ గా యాక్షన్ ఉంటుందని చెప్పారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు ఆ విషయం వెలుగు చూడడం వరకు ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? విషయం వెలుగు చూసిన తర్వాత కదా యాక్షన్ తీసుకునేది. అవును, వెలుగు చూసిన తర్వాతే నేను అంటున్నానండి. వెలుగు చూసిన తర్వాతే సస్పెండ్ చేస్తే సరిపోద్దా? అతన్ని అరెస్ట్ చేయాలా లేదా? అతనికి సహకరించిన వాళ్ళని అరెస్ట్ చేయాలా లేదా? కేసు పెట్టి లోపల వేయాలా లేదా? వేశారా? నిన్న ఆల్రెడీ ఎవరైతే కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తితో పాటుగా వాళ్ళకి సహకరించిన వారందరి మీద కూడా తీసుకునే దాని మీద విచారించి కలెక్టర్ కూడా ఆల్రెడీ స్పందించారు. షణ్మోహన్ గారు కాకినాడ జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారించిన అసలు ఏం జరిగింది ఇమీడియట్ గా వారి మీద యాక్షన్ తీసుకుని విచారణ పూర్తి అయ్యాక చేస్తా ఉన్నారు కదా. సరే ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది వచ్చినప్పుడు ఈ ట్రూ డౌన్ చార్జెస్ మీరు స్వాగతిస్తారా లేదా? కాదు రైట్, రియాలిటీ చెప్తారు కానీ రియాలిటీ మాట్లాడుతుంది కానీ వెంకటేశ్వర రెడ్డి గారు తీసుకున్నాక ఎలాగ వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు, దానికి కౌంటర్ ఇవ్వాలిగా మీరు, దానికి మళ్ళీ ఎలాగ సమాధానం చెప్తారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు. నేను ట్రూ డౌన్ గురించి ముందు మాట్లాడుకున్న తర్వాత ఆ టాపిక్స్కి వెళ్దాం, ఈ హామీల గురించి వాటి గురించి. ఈ ట్రూ డౌన్ స్వాగతిస్తారా? మీ వాయిస్ మ్యూట్ లో పడింది వెంకటేశ్వర రెడ్డి గారు. ట్రూ డౌన్ పబ్లిసిటీ స్టెంట్ కాకపోతే ట్రూ డౌన్ వాస్తవంగా బిల్లు కస్టమర్ కి బిల్లులో ప్రజలకి బిల్లులో వచ్చే తగ్గితే ఎవరైనా స్వాగతిస్తారు. నేను స్వాగతించేదేంది? నేను స్వాగతించకపోయినా వాళ్ళు చెప్పేది నిజమైతే ప్రజలు స్వాగతిస్తారు. చేస్తే డెలివరీ సిస్టమ్ లో పబ్లిసిటీ ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు, చేస్తామని చెప్పినవి చాలా ఉన్నాయి. అంటే కమిషన్ 90 రోజుల్లో సూచనలు ఇస్తుంది. ఎంత మేర చూపించమనండి, చేసి చూపించమనండి, రైట్ తగ్గించి చూపించమనండి. వేణుగోపాల్ గారు తగ్గించి చూపించమనండి. నమస్తే. అలాగే మనతో పాటు దుర్గాప్రసాద్ గారు అడుగుదా ఉండండి ఒక నిమిషం. నమస్తే దుర్గాప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు వాయిస్ తీసుకుని మీ దగ్గరకు వస్తారు. వేణుగోపాల్ గారు